మాస్టర్స్ మైదర్ గాడ్స్ ఈరోజు కొప్పనూరు గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి జయమ్మకు ఒక్కసారి మనం అందరం క్లాస్ కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ కొప్పనూరుకే ఒక అందాన్ని ఇచ్చారు. అందరు ఈ ఊరికి ఎంతో అదృష్టం. కొప్పనూరులో ఒక పిరమిడ్ ఉంది అంటే ఈ ఊరుకు పంటలు రావాలంటే పిరమిడ్ ఉండాలి, రోగం కరోనా రాకూడదంటే పిరమిడ్ ఉండాలి. ఎందుకంటే ఈ ఊరంతా కొప్పనూరంతా ధ్యానమయం కావాలని నేను కోరుకుంటున్నా. ఒక్క ఇల్లు లేకుండా ప్రతి ఒక్క ఇల్లు ధ్యానం కావాలి. ప్రతి వారం ఇలా క్లాసులు పెడతాం. ప్రతి ఒక్క మాస్టర్స్ ఊరు ఇల్లు ఇద్దరు రాని ముగ్గురు రాని ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ధ్యానం నడవాలని, అందరూ ధ్యానం కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన వాళ్ళ సంకల్పం పెద్దగా పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏది అడిగినా కూడా కట్టుకొని పోయా ఈ ప్లేస్లో ఏదైనా కట్టుకోండి ఆఫీసులు అంటే ఎవరు కట్టలేదు. అప్పుడు గురుగారు చెప్పింది, మెసేజ్ ఇచ్చిపోయింది, ఎప్పటికైనా ఇక్కడ పిరమిడ్ వస్తుంది కడతారని. ఎంతమంది గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు ఏం కట్టలేదు. కానీ ఇప్పుడు పిరమిడ్ కట్టిండ్రు అంటే ఆయన మెసేజ్ చూడండి ఎంత గొప్పగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము దీన్ని మనం అనుసరించాలి, ప్రతి ఒక్కటి మనం పాటించాలి. ఎందుకంటే ఒక గ్రామానిలో ఇప్పుడు నేను ఇప్పటికీ 15 పిరమిడ్లా కట్టించి మన గురుగారు ఏం చెప్పిండు, బాబా ప్రతి ఊర్లో 41 రోజులు క్లాసులు పెట్టాలి, ప్రతి గ్రామంలో పిరమిడ్ ఉండాలి. ఎందుకు బాబా అంటే ప్రతి ఊరు కరోనా రాకూడదు, పంటలు పండాలంటే పిరమిడ్ ఉండాలి. ప్రతి ఒక్కరు ధ్యానమయం కావాలంటే ఊర్లో అందరూ ధ్యానమయం కావాలి. ఊరికైనా ఒక లంగర్ తాగతారు ఒక 20 మంది ఉన్నా ఎప్పుడోసారి ఆ పిరమిడ్లో పోయి వాళ్ళు